హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు నేను మన రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని అయితే చూపిస్తాను. హోటల్ స్టైల్లో ఉగ్గాని ఎలా చేసుకోవాలి, హోటల్ వాళ్ళు ఏం సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడతారో ఇందులో అయితే నేను చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఉగ్గాని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తూ ఉంటాం. కానీ మన రాయలసీమ హోటల్ స్టైల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో పక్కా కొలతలతో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ బొరుగులు అయితే తీసుకున్నాను. మన రాయలసీమ సైడ్ వచ్చేసి బొరుగులు అంటారు, అదే మన కోస్తాలో ఏమో మరమరాలు అంటారనమాట. కోస్తా సైడ్ వచ్చే మరమరాలు వాటర్లో వేయగానే మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. జస్ట్ అలా వేసి వాటర్లో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ మొత్తం వెంటనే తీసేయాలన్నమాట. అదే రాయలసీమ బొరుగులు అయితే ఉగ్గాని స్పెషల్ అన్నమాట. ఈ బొరుగులు వాటర్లో ఎంతసేపు పెట్టినా అలా పేస్ట్ లాగా అయితే అవ్వవు, చక్కగా స్మూత్గా మృదువుగా ఉంటాయి. అందువలన ఎంతసేపు నానబెట్టినా ఏమీ టెన్షన్ ఉండదన్నమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, కోస్తా వాళ్ళైతే మరమరాలని వాటర్లో వేసి మొత్తంగా డిప్ చేసి ఎక్సెస్ వాటర్ తీసేసి పక్కన పెట్టేయాలి. అదే రాయలసీమ సైడ్ నుంచి తెచ్చుకున్న బొరుగులు అయితే వాటర్లో మనం 15-20 హాఫ్ అన్ అవర్ ఇంకెంతసేపు పెట్టుకున్నా కూడా అలాగే బొరుగులు మృదువుగానే ఉంటాయి, కానీ పేస్ట్ అయితే అవ్వవండి. ఈ విషయం అయితే మీరు పక్కా గుర్తుంచుకోవాలి. ఇక ఉగ్గాని కోసం నేనైతే మురుమురాలు వేసుకున్నాను. ఇందులో ఈ మురుమురాలు వచ్చేసి మన కోస్తా సైడ్లో ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచో అమ్ముతున్నారండి, 100 grams ప్యాకెట్ అలా. ఇక కోస్తాలో వచ్చేసి సేర్ల కింద అయితే కౌంట్ చేస్తారు, రాయలసీమలో వచ్చేసి పడుల కింద అయితే కౌంట్ చేస్తారనమాట. 1 పడి 2 పళ్ళు 3 పళ్ళు అలా పడుల కింద అయితే కౌంట్ చేస్తారనమాట. ఇక్కడ నేను వచ్చేసి నియర్లీ 3.5 పడి బొరుగులు అయితే నానపెట్టాను వాటర్లో. ఇలా మొత్తంగా బొరుగుల్ని డిప్ చేసుకొని వాటర్లో అయితే నానపెట్టుకొని ఇక ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వాటి కట్టింగ్ని మీకైతే ఇప్పుడు చూపించేస్తాను. ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క అయితే తీసుకున్నాను. అల్లం ముక్క వచ్చేసి 1.5 ఇంచ్ అలా ఉంటుందన్నమాట. నేను 3.5 పళ్ళు బొరుగులు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా అయితే తీసుకున్నాను. నేను చూపించే ఈ కొలతలతో మీ ఇంట్లో మీరు ఉగ్గాని ట్రై చేయండి. హోటల్లో తిన్నట్టే అనిపిస్తుందండి. హోటల్ స్టైల్ ఉగ్గాని అయితే పర్ఫెక్ట్గా మీ ఇంట్లో వండేసుకుంటారు చూడండి. ఇక నేను ఆనియన్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఉగ్గాని కోసం ఆనియన్స్ అయితే ఇలా పొడుగుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం పొడుగుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత టొమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి. టొమాటోస్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో అయితే నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇక ఈ కట్టింగ్ అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మరి పేస్ట్లా అయితే పట్టుకోకూడదండి, బరకగా కోర్స్లా అని పట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను అల్లం తీసుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు అయితే వేసుకొని ఒకసారి పల్స్ అలా తిప్పుకొని వచ్చేసాను. ఎందుకంటే మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదని చెప్పాను కదండి, అందుకని జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చేసి తీసుకొచ్చేసాను. ఇక ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంది, కొత్తిమీర. దాన్ని నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట. ఇక మన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మురుమురాలు, ఆ మురుమురాలను అయితే వాటర్ నుంచి తీసుకుందాము. మురుమురాలు వాటర్ నుంచి తీసుకునే ముందు ఒక విషయం చెప్పాలండి మీకు. మనం ఉగ్గాని తాలింపు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా వెడల్పాటి వెజల్స్ మాత్రమే తీసుకోవాలి తాలింపు కోసం. బారుగా ఉండేవి, రౌండ్గా ఉండేవి అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి మురుమురాలు బాగా తాలింపులో మిక్స్ అవ్వాలి కదా, అందుకని వెడల్పుగా ఉండే వాటిని మనం యూజ్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను. మురుమురాల్ని వాటర్ నుంచి అయితే ఎక్సెస్ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో, పెద్ద బౌల్లో అయితే నేను తీసుకుంటున్నాను. మొత్తం నీట్గా గట్టిగా 2 చేతులతో ప్రెస్ చేస్తూ తీసుకోవాలన్నమాట వాటర్ నుంచి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మీరు కూడా ఇలా మురుమురాల్ని గట్టిగా
ఒత్తుకుంటూ అయితే కంప్లీట్గా అయితే వాటర్ ఎక్సెస్ చేసుకొని తీసేయాలన్నమాట. ఇక్కడ నేను ఒకవైపు మురుమురాలు వాటర్ నుంచి తీస్తున్నాను. ఇక మా బుడ్డదైతే వచ్చి ఇక హడావుడి స్టార్ట్ చేసింది. ఇంకోవైపు మా మరదలేమో షార్ట్ కోసం అయితే వీడియో షూట్ చేసింది అనమాట. అసలు వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుందండి వీడియోలు తీయడానికి ఎంత కష్టం అవుతుందో. ఇక మొత్తం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఇలా వాటర్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. పకెట్లో వాటర్ చూస్తున్నారు కదా, బొరుగుల్లో ఉన్న గలీజ్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలాగా. ఇక మనం బొరుగురాలు చూడండి ఎంత బాగున్నాయో, ముత్యాల్లాగైతే కనిపిస్తున్నాయి కదా. ఇలా పట్టుకొని వదిలేస్తే ఇలా పడపలాడుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఉగ్గానికి బొరుగులు పర్ఫెక్ట్గా నానినట్టు అనమాట. ఇక ఉగ్గాని స్టార్ట్ చేసే ముందు మనం బొరుగులను అయితే మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. బొరుగులకు తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. తడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే బొరుగులకి కరెక్ట్గా అయితే పడుతుందన్నమాట. ఇక మన మెయిన్ ప్రాసెస్ ఉగ్గాని తాలింపు అయితే స్టార్ట్ చేసేసుకుందాం. దీనికోసం నేనైతే స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీ అయితే తీసుకున్నాను. బాండీ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆ బాండీలో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఉగ్గానికి మెయిన్గా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదండి. చాలామంది పొరపాటున ఆయిల్ ఎక్కువ వేసేస్తారు. అలా ఆయిల్ ఎక్కువ వేయడం మూలంగా ఉగ్గాని అయితే అస్సలు తినబుద్ధి కాదండి. ఆయిలీగా ఉంటుంది. అందులోనూ చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఛాతీ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఉగ్గానికి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిలీగా ఉంటుంది, బాగుండదన్నమాట. అందుకని ఇక్కడ ఆయిల్ అయితే నార్మల్గా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన ఒక 30 సెకండ్స్కి అలా తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. తాలింపు దినుసులు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా అయితే ఇందులో వేసుకొని 1 నిమిషం అయితే అలా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఉగ్గానికి నార్మల్గా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇలా 1 నిమిషం అయితే మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, ఆ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసుకుందాం. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం పేస్ట్ని అయితే నేను తాలింపులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తంగా అయితే కలుపుకోవాలన్నమాట. బాగా ఆ పచ్చిమిరపకాయల కారం అనేది ఆ తాలింపు మొత్తంలో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ అలా మగ్గిన తర్వాత ఇందులో అయితే పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు ఒక్కటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉప్పు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాము. అంతేకాకుండా బొరుగులు నీటిలో నుంచి తీసిన తర్వాత మన బొరుగులకి ఎంతైతే ఉప్పు అవసరం పడుతుందో అంత ఉప్పు కూడా మన బొరుగుల్లో ముందుగానే కలుపుకున్నాం కదండి. అందుకని ఇక మన తాలింపులో ఎక్స్ట్రాగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మనం వేసుకున్న ఉప్పు సరిపడలేదు అన్నప్పుడు లాస్ట్లో మనం ఒకసారి చెక్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఎందుకంటే పసుపు వాసన వస్తుంది కదా, అలా పసుపు వాసన రాకుండా ఉండాలంటే ఈ మొత్తం తాలింపులో పసుపు అయితే బాగా మగ్గాలన్నమాట. ఆయిల్ పైకి వస్తుంది కదా ఈ గ్రేవీలో నుంచి, అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, హోటల్స్లో మనెవరికి చాలామందికి తెలియదండి. హోటల్స్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడతానని చెప్పాను కదా, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసేస్తాను. అది ఏమిటంటే పాలు అన్నమాట. పాలు ఇందులో యాడ్ చేస్తారు. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల మంచి కమ్మదనం అయితే ఉగ్గానిలో వస్తుంది. ఇదేనండి మన హోటల్స్లో యూస్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలా పాలు నేను 3 పడులు బొరుగులకి ఇలా ఒక చిన్న బౌల్ అంత పాలైతే తీసుకున్నాను. పాలు వేసిన తర్వాత అయితే మనం అసలు ఉడకనివ్వకూడదండి. ఎందుకంటే ఇవి కారం కదా, ఇందులో పాలు వేయడం వల్ల విరిగిపోతాయి. పాలు మనం వేసిన క్షణాన్ని ఇందులో మురుమురాలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే మురుమురాలకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగా
పడి ఇంకా మనం హోటల్లో ఏదైతే ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక నేను మొత్తం బొరుగుల్ని ఇందులో వేసేసుకొని ఈవెన్గా మొత్తం కలుపుకుంటాను. ఏదైతే మనం బొరుగులు తాలింపు వేసామో ఆ తాలింపు మొత్తం బాగా కలుపుకునేలాగా ఇందులో మొత్తానికి అయితే బొరుగులు పట్టించుకోవాలి. ఇంకేముందండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవడమే. మన టేస్టీ హోటల్ స్టైల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది కూడా రివీల్ చేసేసాను. ఇక మన టేస్టీ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇక ఉగ్గానీలోకి బజ్జీ అయితే చూపించేస్తాను. ఉగ్గాని బజ్జీ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి. అది ఏ బజ్జీ అయినా కానీ, మిరపకాయ బజ్జీ అయితేనేంటి, ఉల్లిపాయ బజ్జీ అయితేనేంటి, ఏదైనా కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఉగ్గానికి పర్ఫెక్ట్ సైడ్ డిష్ అనే చెప్పొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి క్యాబేజ్ ఉల్లిపాయతో బజ్జీలు వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. అస్సలు క్యాబేజ్ వేసామా అని ఎవరికైతే డౌట్ రాదు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా ఎప్పుడు మిరపకాయ బజ్జీ ఎందుకని ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉగ్గానీలోకి చాలామంది మిరపకాయ బజ్జీ తింటారు, ఉల్లిపాయ బజ్జీలు కూడా తింటారు. అంతేకాకుండా కొంతమంది ఆనియన్స్ కూడా, పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని తింటారు. కొంతమంది లెమన్స్ చేసుకొని తింటారు. మరి కొంతమంది అయితే పుట్నాల పొడి వేసుకొని అయితే తింటారు. ఇలా ఒక్కొక్కళ్ళ టేస్ట్కి ఏదైతే నచ్చుతుందో అలా వేసుకొని తింటారండి. ఉగ్గాని నార్మల్గా ఇన్ని ఐటమ్స్ అయితే తింటారనమాట. ఇక ఇంత టేస్టీ ఉగ్గాని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్తో మీరైతే మీ ఇంట్లో ఉగ్గాని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను వేసుకుంటున్న క్యాబేజ్ బజ్జీలు కూడా అయితే ఉడికిపోతున్నాయి. ఇక లేట్ ఏముందండి, ఇక వేడిగా సర్వ్ చేసుకోవడం ఒక్కటే తరువాయి అన్నమాట. మీరు మీ ఇంట్లో నార్మల్గా ఎప్పుడు మిర్చి బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ కాకుండా ఒకసారి ఇలా క్యాబేజ్ బజ్జీ కూడా వేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక నా ఉగ్గాని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. హోటల్కి మా ఇంట్లోకి తేడా ఒక్కటేనండి, అరిటాకులో అయితే వేస్తారు హోటల్లో. మన దగ్గర అరిటాకు లేదు కాబట్టి ఇలా నార్మల్ ప్లేట్లోకి వేసేసాను. అరిటాకులో వేసుకొని తింటే ఉగ్గానికి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి.